విజయసాయిరెడ్డికి వైవి సుబ్బారెడ్డి కౌంటర్. పార్టీ నుంచి వెళ్లిపోయాక అభాండాలు వేస్తున్నారు. కోటరీ ఉందా లేదా అనేది అధికారంలో ఉన్నప్పుడు తెలీదా? కోటరీని ఎవరు నడిపారో విజయసాయికి తెలీదా? మా పార్టీలో 1 నుంచి 100 వరకు జగనే. లిక్కర్ సహా అనేక అంశాలపై కేసులు పెడుతున్నారు. మా హయాంలో ఇలాంటి లిక్కర్ స్కామ్ జరగలేదు. కోర్టులో నిరూపించుకుంటాం. సార్ నిన్న విజయసాయిరెడ్డి గారు మాట్లాడుతూ లిక్కర్ కేసుకు సంబంధించి మా పార్టీ అధినేతకి మేము దూరం అయ్యాము, నెంబర్ 2 నుంచి 2000 నెంబర్కి చేరాను, కోటరీ వల్ల ఇదంతా జరిగిందని ఆయన మళ్ళీ కామెంట్ చేశారు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కోటరీ ఉందా? ఓటమి తర్వాత పార్టీని వెళ్ళిన ఆయన చేసిన కామెంట్స్ మీరు ఎట్లా చూస్తారు? ఎప్పుడు చేశాడు ఆయన? నిన్న సార్ అంటే పార్టీ నుంచి వెళ్ళిపోయినాక ఏదో ఒక విధంగా అభియోగాలు వేయాలి, బండలు వేయాలనే కార్యక్రమం చేస్తున్నారు. కానీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ కోటరీ ఉందా లేదా, కోటరీ నడిపింది ఎవరు అనేది ఆయనకు తెలీదా? మేము అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు అందరి నాయకులతో మాట్లాడి అన్ని అధికారులతో చర్చించే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఆయన చెప్పిన విధంగా కోటరీ ఉందా లేదా అనేది ఆయనకే తెలియదు. ఆయనే కదా అప్పుడు ప్రధానంగా ఇక్కడ 5 సంవత్సరాల అధికారంలో చక్రం తిప్పారు మొత్తం. ఆయనే చెప్తున్నాడు కదా, నెంబర్ 2 స్థాయి నుంచి 2000 స్థానానికి పోయలేదు. నాకు తెలిసి మా పార్టీలో నెంబర్ 2 స్థానం అనేది ఎక్కడా లేదు, ఇప్పుడు లేదు, రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారే మొత్తం ఆయనే 1 to 100 ఆయనే, దాంట్లో అనుమానం ఏం లేదు. సార్ ఈ లిక్కర్ కేసులు పెడుతున్న దీన్ని ఎట్లా చూస్తారు? ఒక్క లిక్కరే కాదండి, మా పార్టీ వాళ్ళపై నాయకులపై ఏ విధంగా మా పార్టీ నాయకులు జోగి రమేష్ మీద కేసు పెట్టారు, ఆ విధంగా మిథున్ రెడ్డి మీద కేసులు పెడుతున్నారు. అక్రమంగా ఎన్నో కేసులు కార్యక్రమాలు చేస్తున్నారు. లిక్కర్ స్కామ్ అని భూతద్దంలో చూచే కార్యక్రమం చేస్తున్నారు. ఆ విధంగా కొంతమందిని భయపెట్టి లొంగ తీసుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఇవన్నీ కూడా న్యాయ పోరాటం చేస్తాం. ఎటువంటి స్కాములు జరగలేదు మా ప్రభుత్వంలో. అది కోర్టు ద్వారానే మేము ప్రూవ్ చేసుకునే కార్యక్రమం చేస్తాం. ఓకే.